అండి అందరూ బాగున్నారా? ఇది మా తాతల కాలం బిల్డింగ్లు అండి. వాళ్ళు 5 మంది 6 మంది అన్నదమ్ముళ్ళు. ఇంకా అన్నీ పాడుపడిపోయినాయి. ఇవి కూడా పడగొట్టేస్తారు. అందుకని గుర్తుగా ఉంటుందని చెప్పేసి వీడియో చేస్తున్నాను. గొర్రెలు కట్టించిండే గొర్రెలు ఉండేది ఒక అన్నదమ్ములది. ఆ పక్క ఉండేది రేకులేసిన బ్లూది. ఆ ఇల్లు వచ్చేసి మా తాతగారిది, సొంత తాతగారిది, మా నాన్నగారిది. ఎందుకంటే ఆయన పెద్ద ఆయన కాబట్టి ఆయన రాసి ఉండేవాళ్ళు. మళ్ళీ మిగతా వాళ్ళ అన్నదమ్ములంతా ఇక్కడ ఉండేవాళ్ళండి. నేను కిందికి వెళ్ళి చూపించడానికి కూడా ప్రయత్నిస్తాను. ఎందుకంటే ఇదంతా పాడుపడిపోయిందండి. ఇంకా ఇవన్నీ పడగొట్టేయాలంటున్నాడు మా తమ్ముడు. పడగొట్టేసి రేకుల షెడ్ అట్టు వేయాలనుకుంటున్నారు. అందుకని గుర్తుగా ఉంటుందని చెప్పేసి వీడియో చేస్తున్నానండి. మా చెట్టుతో జాంకాయలు చూడండి, ఏం కాయలు కాసినాయి చూడండి. చూడండి, కోతులకే సరిపోతున్నాయండి జాంకాయలు. చూడండి, ఫుల్ కాపు. కనబడుతున్నాయో లేదో వీడియోలో చూడండి, ఫుల్ కాపు ఉన్నాయి. అవి వచ్చేసి చీనాకాయలండి, చిన్న చిన్న కాయలు ఉండేటివి. చిలకలు చాలా ఉన్నాయి కానీ పొద్దున్నే కదా సరిగ్గా కనపడట్లేదు వీడియోలో. చూడండి, అక్కడ ఉన్నాయి చూడండి టెంకాయ చెట్టు మీద. మీకు మా ఊరు చాలాసార్లు చూపించినానండి. పొద్దున్నే తీస్తున్నాను కాబట్టి కొంచెం ఎదురు ఎండ వస్తుంది కాబట్టి సరిగా కనరాదండి. చూడండి మా గుట్ట, ఎన్నోసార్లు చెప్పాను కదా మా గుట్ట అని. ఇదిగోండి, ఈ గుట్ట కిందనే మా ఇల్లు అండి. చిలకలు చూడండి, చూడండి, మాదేనండి టెంకాయ చెట్టు. దాంట్లో కూర్చుని అయిపోయి కనపడుతున్నాయి చిలకలు. నేను దిగేసి కిందికి వెళ్తున్నానండి. సుమారుగా పొద్దెక్కిపోయింది, పని అయింది. పిల్లోళ్ళందరూ స్కూల్కి వెళ్ళిపోయినారు. నేను మెట్లు దిగేసి వెళ్తున్నానండి. ఇల్లు కొడుకుది. చూడండి ఎట్ట పోతున్నాయి చిలకలు. చిలకలు కోతులు చాలా ఎక్కువైపోయినాయండి. మాకు జాంకాయలు ఏమన్నా ఫ్రూట్స్ ఉంటే కానీ బాగా తినేస్తున్నాయి. అవి తిన్నా కూడా మాకు అయిపోవట్లేదు అనుకో, దేవుడు సమృద్ధిగా ఇచ్చినాడు. పల్లెటూరులో ప్రయోజనం ఇదేనండి. అన్నీ నేచురల్గా ప్రతి ఒక్కటి పండ్లు ఫ్రూట్స్ ఉంటాయి, తినచ్చు. ఓకేనండి, ఇంకోనండి కిందకి వెళ్తూ ఉన్నాను. మా మునగ చెట్టు ఏం కాపు కాసిందండి ఈసారి. కాయలన్నీ ఎండిపోయినాయి సుమారుగా. పల్లెలో చాలామందికి పెరిగించినా కూడా ఇంకా కాయలు ఉన్నాయి. చూడండి, అయినా రోగం పడుతుంది ఇప్పుడు ఎందుకో మునక్కాయలకి. అందుకని ఈసారి సరిగా ఎవరు మేము కూడా తినలేదు. ఎందుకో తెలియదు, రోగం పడుతుంది. చూడండి, చూడండి ఒంట్రెక్క పూలు ఎంత బాగా వచ్చినాయి చెట్టు నిండా. ఇది మా కూతురోళ్ళదండి ఇల్లు. సీతాఫలాలు, ఇక్కడ ఒక సీతాఫలకాయ చూడండి, చాలా విచిత్రంగా అనిపించింది. చిన్న కాయ, కన్ను తెరిచింది. ఈ సైకిల్ మా ముగ్గురు పిల్లోళ్ళు అండి. మా ఇద్దరు మనవరాళ్ళు, మనవాడు. మా కొడుకు వాళ్ళు పోయేటి విన్నారు, కొడుకు కోడలు ఇద్దరు. మళ్ళీ బాగా పూత పిండి ఉంది కానీ రోగం పడిపోయింది ఈసారి ఎందుకో. పూత కూడా రోగం పట్టేసింది. చూడండి, పూత కూడా ఏదో రోగం పట్టింది. పింజ ఆ పూత చెట్టు అంతా రోగం పట్టేసింది ఈసారి. ఇది సూర్యకాంత పూలండి. అలోవెరా, సీతాఫల చెట్టు. మనం పల్లెటూరులో ఏంటంటే ప్రతి ఒక్కటి ఉంటుందండి. కరివేపాకు చెట్టు అన్నీ మన ఇంట్లోనే నేచర్గా వేసుకుంటాము. నెత్తిమల్లె పూలండి. ఇది వచ్చేసి డిసెంబరం చెట్టు అండి. మా లాస్ట్ చెల్లెలు చనిపోయింది, మా లాస్ట్ చెల్లెలు తెచ్చిన చెట్టు అండి ఇది.
ఆమె గుర్తు ఇది. ఎన్నిసార్లు ఈ చెట్టు కొట్టేసినా కూడా అది పెరుగుతూనే ఉంటుంది మాన్లాగా. దీంట్లో మేము మా చెల్లెలను చూసుకుంటూ ఉంటామండి. ఇంకా ఈ పూలు చెప్పాను కదా, ఎవరో కామెంట్ పెట్టారు, ఏదో ఎర్రమల్లి చెట్టు ఏదో పెట్టారు, గుర్తులేదు. ఇదైతే మేము మల్లి చెట్టు అనుకున్నాము, కానీ చివరికి మల్లి చెట్టు కాదు. చూడండి, కరివేపాకు చెట్టు చెప్పాను కదా, ప్రతి ఒక్క గుమ్మం మీద, గుమ్మం ముందు కరివేపాకు చెట్టు ఉంటుంది. ఇదేమో జాతి చెట్టు, దొండ చెట్టు. ఆడ మా కొడుకోళ్ళ ఇంటికాడ చూసినారు కదా అలోవెరా, ఇదిగోండి ఇక్కడ మా కొడుకోళ్ళ ఇంటికాడ కూడా అలోవెరా, దొండ చెట్టు. ఈ దొండకాయలు నేచురల్గా కాబట్టి మేము ఇవి కోసుకొని కూర చేసుకుంటాము, పులుసు పెడతాము, తాలింపు చేస్తాము. ఇంక ఇవి వచ్చేసి నిమ్మ చెట్లు అండి. నిమ్మ చెట్టు, సీతాఫలం చెట్టు, దానిమ్మ చెట్టు. మీకు చెప్పాను కదా, ఇక్కడ ఉండేవాళ్ళు ఇల్లు చనిపోయినారు. మా తాతగారు అందరూ ఎవరు లేరు, ఇంకా వాళ్ళకు పుట్టిన పిల్లలు మా చిన్నాన్నగారు పెదనాన్నగారు ఉన్నారు. చూడండి, పూర్వకాలంలో ఎట్టగడుతున్నారు ఇండ్లు. లోపలికి పోదామంటే కొంచెం అంటే పాడుబడిన మిద్ది కదా, పావులందు ఉంటాయని టెన్షన్. దాంట్లో లోపల ఏం లేదండి, మొత్తం పడిపోయింది. చూడండి, ఇట్లా డోరు, అట్లా డోరు. ఆ కాలంలో ఎంత బాగా పెట్టారు, సున్నంతో కట్టినారు. చూడండి చూడండి, సున్నంతో కట్టిన బిల్డింగ్లు ఇవి. లోపల పోయి చూద్దామా ఒకడు. లోపల కంటే మరీ లోపల పోను, ఇక్కడే నిలబడుకొని. చూడండి పైన చూడండి అట్టేసినారు. అప్పుడు పెద్ద పెద్ద కొయ్యలు వేసేసి ఆ కొయ్యల మీద సున్నంతో వేసేవారు. మళ్ళీ ఇటుకలు కూడా ఉన్నాయి. చూడండి, పడిపోతూ ఉంది ఇది. ఇంక దీన్ని పడగొట్టేస్తారు, పాత వాళ్ళ గుర్తు లేకుండా పోతుంది. చూడండి, ఆ పక్క డోర్ ఉంటుంది, ఈ పక్క డోర్ ఉంటుంది. అప్పుడు పెద్దవాళ్ళ కాలం డోర్లు అండి ఇవి. ఆ గేడే అన్నీ చూపించడానికి ఇప్పుడు అవన్నీ సామాన్లు పెట్టేసినారు కాబట్టి లోపలికి వెళ్ళలేము. లోపల వాడ ఉందండి, పూర్వకాలంలో పెట్టే వాడ. కనపడుతుందా మీకు? కరెంట్ లేదు కదా, పెద్దగా కనపడదు. పూర్వకాలంలో పెట్టిన వాడ కూడా ఇంకా ఉంది. ఇది పడిపోతుంది కాబట్టి మనకు చాంచాపు ఇక్కడ ఉండకూడదండి. ఇదేనండి పాతకాలం మిద్దెలు. ఇక్కడ వచ్చేసి సపారు ఉండిందండి మాకు. అంటే అప్పుడు గొడ్లు, మేకలు, గొర్రెలు అన్నీ లైన్గా అన్నదమ్ములందరూ తోలుకుండేవారు. అక్కడ ఉన్న జొన్నలు 1 2 3 4 5 6 మంది, 6 అరలు ఉన్నాయి. చూడండి, ఎర్రల్లో గొడ్లు ఒక దాంట్లో, గొర్రెలు ఒక దాంట్లో, ఇట్లా అన్నదమ్ములు వరుసగా తోలేవాళ్ళండి. గాడి ఉండిందండి అప్పుడు, గొడ్లకు వాటికి గడ్డి వేస్తారు కదా, ఆ గాడి కనపడుతుంది ఆ పక్క. అక్కడ మీరు చూపిస్తానండి. చూడండి, ఇది గాడండి. అప్పుడు గొడ్లకి గడ్డి అవి తెచ్చేసి ఇక్కడ గొడ్లు ఇప్పుడు కొంచెం కట్టేసినారనుకోండి, ఆవును కానీ ఎద్దును కానీ, ఆ పక్క గడ్డి వేసేవాళ్ళు. ఇది గాడి అనమాట. చూడండి, ఎంతంత పెద్ద బండలు అప్పుడు కాలంలో. దానిమ్మ చెట్టు, చీనాకాయలు బాగానే కాసినాయి, కానీ కోతులు ఉంచు. ఈ దూలాలు ఉన్నాయి కదండి, ఎంత పెద్ద దూలమో చూడండి. ఈ దూలము ఒక్క మనిషి కొండ నుండి తెచ్చేవారంటండి. చూడండి, అప్పుడు కాలం దూలాలండి, 100 సంవత్సరాలు దాటిపోయి ఉంటాయి. ఎందుకంటే మా పెద్దోళ్ళు, తాతగారు వాళ్ళు చనిపోయే సుమారుగా 30-40 ఏళ్ళు అవుతుంది. చూడండి, దీన్ని నిట్టాడి అంటారండి. నిట్టాడి, నిలువును పెట్టేదాన్ని నిట్టాడి అంటారు. ఈ నిట్టాడి చూడండి, అప్పుడు మా తాతగారు వాళ్ళు ఒక్కరే పోయి కొండకు తెల్లారుజామున 3 గంటలకు పోతారంట. ఒక్కరే పోయి ఈ నిట్టాడిని అనేది తీసుకొని వచ్చేవాళ్ళంటండి. చూడండి, ఇప్పుడు కూడా ఇవి చేతులు పట్టకుండా, పుచ్చిపోకుండా ఎంత నీట్గా అట్టే ఉన్నాయి. చూడండి, చాలా గట్టిగా ఉన్నాయండి. చూడండి, సేవ కట్టెలు అంటారు ఇవి. అట్టాటి వాళ్ళు మోసుకొని వచ్చేవాళ్ళు అండి. ఇప్పుడైతే మనం దీన్ని కదిలించను కూడా కదిలించలేరు ఇప్పుడున్న మగవాళ్ళు. ఇది ఒక దూలం. దాని కింద కూడా చూడండి ఎట్ట రంధ్రాలు పెట్టినారు. ఇట్లా దూలాలు ఎన్ని వేసినారంటే చూడండి, లాస్ట్ 1 2 3 4 5 అడ్డ దూలాలు ఉన్నాయండి. నిలువు నిట్టాడి అవుతుంది.
మిగతాటి అన్నీ కూసాలండి. ఈ పక్క ఆ పక్క కూడా చూడండి కూసాలు, లైన్గా కూసాలు. చిలకలు చూడండి ఏం అరుస్తున్నాయి. ఇది కూడా ఒక బండ అండి, అప్పుడు కాలం బండేను ఇది. ఇది గేటు లాగా. అప్పుడు మనం ఇప్పుడు ఏం గేట్లు పెడుతున్నాం, అప్పుడు ఇట్లా బండలే ఇక్కడ తలుపు పెట్టేస్తే కొంచెం ఇది గేటు లాగా ఉండేదన్నమాట. చూడండి ఈ సున్నంతో కట్టిన గోడలు కదా, చూడండి గోడ సున్నంతోనే కట్టినారు. దానిపైన పూసిండేది కూడా సున్నమే పూసినారు. చూడండి ఇటుకలు, పడిపోయిన ఇటుకలు చూడండి, సున్నంతో కట్టినవి చూడండి. చూడండి ఇంకొక విషయం ఏంటి తెలుసా, ఇవి చూడండి బేస్మెంట్ వేస్తారు కదా, ఎంత స్ట్రాంగ్గా ఉంది చూడండి. ఇప్పుడు కూడా కట్టుకదలేదు. ఎంత పెద్ద బండలు వేసినారో చూడండి. చూడండి చూడండి ఆలావీరా, మన ఇంటి ముందు కూడా ఆలావీరా ఉంటుంది. ఇంకా కరివేపాకు చెట్లు ఇవి అవి, మా సీతాఫల చెట్టు చూడండి. ఎన్నోసార్లు చూశారు కదా మా ఇల్లు. ఇది నా ఇల్లు అండి. నేను గేట్ తీసేస్తే పల్లె కళ్ళు వెళ్తూ ఉంటాను, ఎందుకంటే మా టైగర్ ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఎవరిని రానిదు. చూడండి పిలుస్తుంది. స్నూపీ ఏం చేస్తున్నావు, పడుకున్నావా? ఇది నా కరివేపాకు చెట్టు చూడండి. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.